మిత్రులందరికీ నమస్తే. తెలంగాణ సమాజం మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవను మనందరం కూడా గ్రహించుకోవాలి మిత్రులారా. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 42% రిజర్వేషన్ అనేది బీసీలకు ఇస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు అతి చొరవ తీసుకొని మరీ ఈ యొక్క రిజర్వేషన్ బిల్లును బీసీలకు 42% అనేది శాసనసభలో శాసన మండలిలో కూడా దాన్ని ఆమోదింపజేశారు. ఆ యొక్క బిల్లును గవర్నర్ గారు కూడా పంపించడం జరిగింది మిత్రులారా. ఈ విధంగా 2 సార్లు చేయడం జరిగింది. కానీ 2 సార్లు కూడా గవర్నర్ గారు కేంద్ర కనుసన్నల్లో దాన్ని ఆమోదింపజేయకుండా దాన్ని రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది మిత్రులారా. ఈ విధంగా రాష్ట్రపతి గారికి పంపించడం వెనుక తెర వెనుక బీజేపీకి చెందినటువంటి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అగ్రనాయకుడు ఒకరు తన కన్నుసన్నల్లోనే ఈ యొక్క గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. తద్వారా 6 నెలల సమయం పాటు ఇప్పటికి కూడా నేటి వరకు కూడా యొక్క బిల్లు ఆమోదం పొందలే అని చెప్పేసి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు మరీ చెప్పడం జరిగింది మిత్రులారా. తద్వారా గవర్నర్ గారు ఈ యొక్క బిల్లును చేస్తలేరని చెప్పేసి కేంద్రం ఈ యొక్క బీసీలకు అగనెస్ట్గా ఉందని చెప్పేసి భావించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరలా దీన్ని ఏదైతే క్యాబినెట్ మీట్ పెట్టి ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. దానిని కూడా గవర్నర్ గారు పక్కన పెట్టిన సంఘటన మనందరం కూడా తెలంగాణ పౌర సమాజం మొత్తం కూడా గమనించుకోవాలి మిత్రులారా. ఇక కేంద్రం ఈ బీసీ ప్రాధాన్యాన్ని చెప్పుకునే ఈ యొక్క బీజేపీ పార్టీ, ఈ బీజేపీ ప్రభుత్వం బీసీలున్న తెలంగాణ సమాజం ఏదైతే బీసీలు ఉన్నారో వారి యొక్క అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళను అణిచివేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మరలా నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క స్థానిక సంస్థల్లో స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అనేది బీసీలకు తప్పనిసరి ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిన్నటి రోజున మరల కూడా బిల్లులను ఆమోదింపజేసిండని చెప్పేసి మనందరూ కూడా తెలుసుకోవాలి మిత్రులారా. ఇప్పుడు గ్రహించుకోవాలి మిత్రులారా, ఏ పార్టీ ఏ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే దిశగా పయనిస్తుంది, ఏ పార్టీ ఏ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనందరం కూడా యువకుల మేధావులు అందరూ కూడా గ్రహించుకొని ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం గట్టి సమాధానం చెప్పే దిశగా మనం ప్రయత్నాలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదం చెప్పే దిశగా మనం అడుగులేయాలని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్.